ఇది బీరకాయ పచ్చడి. సింపుల్‌గా ఉండొచ్చేమో గానీ, ఈ టేస్ట్‌లో ఉన్న స్టోరీ మాత్రం చాలా కాంప్లికేటెడ్. రూమ్‌మేట్స్‌తో డిష్ వాష్ చేయడం, షెడ్యూల్స్‌తో అసైన్‌మెంట్స్ కంప్లీట్ చేయడం, మిడ్‌నైట్‌లో రైస్ కుక్కర్ ఓపెన్ చేయడం ఇవన్నీ చాలా కొత్తగా అనిపిచ్చింది. వీకెండ్ అంటే ఎక్స్‌ప్లోర్ చేయడం గాదు, పాంట్రీలో ఆఫర్స్ చూసుకోవడం. టైం ఉన్నప్పుడు మీల్ ప్రెప్ చేసి బాక్సులు పెట్టేసుకోవడం, చపాతీ రోల్ చేసుకొని తినేయడం. ఇది ఓవర్‌సీస్ లైఫ్. కానీ ఈ బీర పచ్చడి మాత్రం అమ్మ చెప్పిన రెసిపీతో చేసి ఒక్క బైట్ తినేటప్పుడు స్మాల్ విక్టరీ అనిపిచ్చింది. ఈ బీరకాయ పచ్చడిలో కొత్తిమీర కూడా ఏశాను. కాస్త కొత్తిమీర ఉంటే అండ్ ఆనియన్స్, టమాటోస్ ఇవన్నీ వేసేసుకొని బాగా మగ్గిచ్చేసుకోవాలి. ఇలా మగ్గిన దాన్ని మిక్సీలో పట్టుకొని పోపు పెట్టేసుకుంటే ఈ బీరకాయ పచ్చడి రెడీ అయిపోద్ది. అబ్రాడ్ లైఫ్ అనేది పర్ఫెక్ట్ కాదు. బట్ చిన్న చిన్న మూమెంట్స్‌లో మనం కూడా పర్ఫెక్ట్ అయిపోతాం. నెక్స్ట్ టైం బీరకాయ పచ్చడి చేసేటప్పుడు గుర్తుపెట్టుకో, కాస్త పోపులోకి ఇంగ వేసుకో, చాలా బావుంటది. నెయ్యేసుకొని, కాస్త పచ్చడేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తిని చూడు మామ, మామూలుగా ఉండదు. గంట బెల్లయితే కొట్టేయి మామ.